ఆయనకు ప్రాణం విలువ తెలుసు, అది మనిషి అయినా జంతువైనా. అందుకే మూగ జీవాల కోసం కూడా పరితపిస్తున్నారు. ఎండ వేడి తట్టుకోలేక నోరున్న మనుషులే అల్లాడిపోతున్నారు. అలాంటిది జంతువుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటికి చెప్పడానికి నోరు కూడా లేదు. అందుకే వాటి కష్టాలను తీర్చడానికి ముందుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పశువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 15,000 నీటి తొట్టెలను నిర్మించి శభాష్ అనిపించుకుంటున్నారు. సాధారణంగా వేసవి కాలంలో చలివేంద్రాలను మనం చూస్తుంటాం. కానీ జంతువుల కోసం చలివేంద్రాలను పెట్టిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ చలివేంద్రాలు కేవలం వేసవి కాలంలోనే కాదు, అన్ని కాలాల్లోనూ మూగ జీవాల దాహార్తిని తీర్చబోతున్నాయి. పశువుల కోసం 15,000 నీటి తొట్టెలను నిర్మించారు. ఆయన ఇటీవల తీసుకున్న నిర్ణయం లక్షలాది మూగ జీవాలకు దాహార్తిని తీరుస్తోంది. మూగ జీవాలతో కొందరు రాజకీయం చేస్తుంటే ఆయన మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు మూగ జీవాల వేదన అంతా ఇంత కాదు. త్రాగడానికి నీళ్లేక దాహార్తితో అల్లాడిపోతుంటాయి. గ్రామంలో నీటి ఎద్దడి కూడా మూగ జీవాలకు ఇబ్బందిగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిని గమనించిన పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే ఆ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ కు కూడా మూగ జీవాలంటే చాలా ఇష్టం. వెంటనే ఆయన ఆ ఐడియాకు ఓకే చెప్పేశారు. ఆ ఒక్క ఐడియా ఇప్పుడు లక్షలాది ఆవులు, మేకలు, గొర్రెల దాహార్తిని తీరుస్తోంది. ప్రతి గ్రామంలోనూ అక్కడున్న పశు సంపద ఆధారంగా నీటి నిల్వ తొట్టె నిర్మించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. అందుకు పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పారు. మూగ జీవాల కోసం నీటి తొట్టెల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో 15,000 నీటి నిల్వ తొట్టెల నిర్మాణం దాదాపు పూర్తయిపోయింది. 67.50 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నీటి తొట్టెల నిర్మాణం పూర్తయింది. ఒక్కో నీటి తొట్టెను 45,000 రూపాయల వ్యయంతో నిర్మించారు. వీటి నిర్మాణం పూర్తి కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో మూగ జీవాలకు దాహార్తి తీరుతోంది. ప్రతిరోజు ఉదయం మేతకెళ్లి తిరిగి ఇంటికొచ్చే సమయంలో ఆవులు, గొర్రెలు, మేకలు ఈ నీటి తొట్టెల్లో నీళ్లు తాగి దాహార్తిని తీర్చుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నీటి తొట్టెల నిర్మాణం చేపట్టాలనుకున్నప్పుడు నిధుల గురించి అధికారులు ఆలోచించారు. ఎలాగూ గ్రామాల్లో కాబట్టి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నీటి తొట్టెలు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 2 రకాల నీటి తొట్టెల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదటిది 3,500 లీటర్ల సామర్థ్యంతో 100 ఆవులు, పశువుల దాహార్తిని తీర్చుకునేలా డిజైన్ చేసి నిర్మాణం పూర్తి చేశారు. ఇక రెండోది 2 తొట్టెలు నిర్మించారు. ఒక తొట్టె కేవలం ఆవులు, పశువులకు మాత్రమే ఉపయోగపడేలా 2,300 లీటర్ల సామర్థ్యంతో 65 పశువులు నీళ్లు తాగేలా నిర్మించారు. మరో తొట్టె 1000 లీటర్ల సామర్థ్యంతో 65 మేకలు, గొర్రెలు నీళ్లు తాగేలా నిర్మాణాలు పూర్తి చేశారు. 25 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 15,000 నీటి తొట్టెల నిర్మాణానికి భూమి పూజ చేస్తే ప్రస్తుతం దాదాపు అన్ని నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పల్లెల్లో ఉన్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మనుషులకే కాకుండా పశువుల కష్టాలను గుర్తించి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ కు రైతులు కృతజ్ఞతలు చెబుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇంతకాలం అవుతున్న పథకాలను కేవలం ఓటర్లకు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వాలను చూశాం. కానీ పశువులకు, మేకలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా పల్లెలు దేశానికి పట్టుగొమ్మలన్న మాటను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజమని నిరూపిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చేస్తున్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ సిస్టంలో అనేక మార్పులు తీసుకొస్తున్నారు. గ్రామాలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ముందుకు నడుస్తున్నారు. అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గా ఉన్న కృష్ణతేజ కూడా క్షేత్రస్థాయిలో ఉన్న అనేక సమస్యలను గుర్తించి వాటికి వినూత్న రీతిలో పరిష్కార మార్గం చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం తన పాలనలో కొత్తదనాన్ని చూపిస్తున్నారు. పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇటీవల గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా అక్కడి గిరిజనులకు చెప్పులు ఇవ్వడంతో పాటు పిఠాపుర మహిళలకు చీర, సారెలు పంచారు.
తన పాలనలో కొత్తదనాన్ని చూపిస్తూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ అడుగుల్లో మనము ఓ అడుగేద్దామంటూ ప్రజలు ఓ అడుగు ముందుకేస్తున్నారు.